సో తారక్ పొన్నప్ప గారు మీరు ఈ ఫ్యామిలీకి ఎలా రిలేటెడ్ అండి నేను నేను రాకేష్ అనే ఒక క్యారెక్టర్ ప్లే చేస్తాను అండ్ మానసాకి బ్రదర్ క్యారెక్టర్. ఇది కొంచెం బీపీ ఎక్కువ. సో ఈ ఫ్యామిలీలో ఎవరు తప్పు చేశారో ఏం జరిగింది అని తెలుసుకోవడానికి వీడు వస్తాడు, ఆ ఇంటికి దిగుతాడు అన్నట్టు. ఇలాంటి వాళ్ళు రాకూడదు అసలు. ఇలాంటి అంత మొత్తం బట్టబయలు చేసేస్తారు వీళ్ళు. ప్రాబ్లం చాలా. ఎస్, అర్థమైంది నాకు ప్రాబ్లమాటిక్ క్యారెక్టర్ అని. చాలా. సోనియా నీరజ అనే క్యారెక్టర్ అంటే సునీల్ గారి వైఫ్ క్యారెక్టర్. ఓకే, సునీల్ గారి బనియన్ ఏంటి ఇలా కట్లో ఉంది? ఈవిడ పెట్టిన వయానికి పాప మిస్ అయ్యి అలా వేసేస్తున్నాను. అంటే మీరు ఎన్నిసార్లు నేనే నమ్మలేదు యాక్చువల్లీ. వైఫ్గా సార్ నన్ను అడిగినప్పుడు నేనే అనుకున్నాను ఫస్ట్ టైం నన్ను ఆ విధంగా ఎలా చూపిస్తారు, లేదంటే హౌ ఆమ్ ఐ గోయింగ్ టు డూ అన్నది చాలా డౌట్ ఉన్నింది. బట్ వైల్ డూయింగ్ ఫస్ట్ టైం ఒక ఎనర్జెటిక్ క్యారెక్టర్ చేస్తున్నాను అని అనిపించింది అండ్ టూ మచ్ ఫన్. ఓకే, యా, ప్రతి నైబర్ ఆంటీ కనెక్ట్ అయ్యే క్యారెక్టర్ అది. ప్రతి వయసు మ్యాక్సిమం కనెక్ట్ అవుతారు. ప్రతి లైన్కి ఆలోచనలు పడ్డారు. అంటే నాకు అలాంటి క్వాలిటీస్ ఏమున్నాయి అందరికి అంటే ఉంటాయి. ఏం జరుగుతుందని తెలుసుకోవడము, లైఫ్ లో ఎలా ఉంది హలో ఈ మధ్య కాలంలో ఇది ప్రతి పక్కింటి ఆంటీ క్యారెక్టర్ ఏం కాదు, ట్విట్టర్ లో ఉండే వాళ్ళ క్యారెక్టర్లు అందరి లైఫ్ లో గురించి సేమ్ థింగ్ జరుగుతుంది మొత్తము. ఓకే, అండ్ రోహన్ నేను రవితేజ గారు నాకు బాబాయ్ అవుతారు ఈ సినిమాలో. నా క్యారెక్టర్ పేరు త్రినేత్రుడు. ఈ అబ్బాయికి అన్ని కోరికలు ఉంటాయి. ఆ కోరికలు రవితేజ గారి నుంచి ఎలా వాచ్ PS5 కానీ ఎలా వాడుకోవాలి, ఎలా ఆడుకున్నాను రవితేజ గారిని అది మీరు చూసి తెలుసుకోవాలి. ఓకే, ఇది ఈ క్యారెక్టర్ చేసిన తర్వాత నీకు రియల్ లైఫ్ లో ఏమైనా ఉపయోగపడిందా? అంటే వేరే వాళ్ళ దగ్గర లేదు, ఇంకా అంటే అలాంటి వాళ్ళు ఎవరు దొరకలేదు. దొరికిందంటేనే వాడేస్తాను. అంటే వాళ్ళ దగ్గర నుంచి వాచ్ కొట్టేయడం ఎలాగా? వాచ్ కొట్టడం అంటే సంపాదించుకుంటా, లేకపోతే చెప్పేస్తా అన్నట్టు. చాలా షార్ప్ ఉన్నారు. నేను ఒక పని చేస్తాను ఇప్పుడు. ఏంటంటే ఈ వరసల గురించి మీరు బిగినింగ్ లోనే చెప్పేశారు కాబట్టి సినిమాలో నేను కొన్ని వరసలు చెప్తాను, ఎవరైనా దీనికి ఆన్సర్ చెప్పొచ్చు. ఓకేనా? అంటే మనం ఈ మధ్యకాలంలో చాలా ఈజీ టర్మినాలజీలోకి వెళ్ళిపోయాం. ఆంటీ అండ్ అంకుల్ అని పిలిచేస్తున్నాం. అలా కాకుండా పిన్ని, బాబాయ్, అత్త, అక్క ఇలా చాలా ఉన్నాయి కాబట్టి నేను కొన్ని చెప్తూ ఉంటాను. ఏమవుతారో చెప్పండి. అమ్మమ్మ కొడుకు కూతురు ఏమవుతారు మీకు? అమ్మమ్మ కొడుకు కూతురు మరదలవుద్ది. రైట్ ఆన్సర్, రైట్ ఆన్సర్. ఎస్, సారీ కిషోర్ గారు, మీరు 1 పాయింట్, మీరు యూ లాస్ట్ 1 పాయింట్. దీనికి మీరు వాచ్ ఇచ్చేయాల్సి ఉంటుంది. సారీ, నేను రూల్స్ చెప్పలేదు మీకు. చదువుతుంది. ఓకే, సెకండ్ క్వశ్చన్ మీకేనండి. నాన్న వాళ్ళ తమ్ముడి భార్య. నాన్న వాళ్ళ తమ్ముడు తమ్ముడు భార్య. అంటే మైనస్ ప్లస్ చేసుకుందాం సార్, మళ్ళీ వాచ్ కట్టి. సారీ, ఆన్సర్ ఏంటండి? పిన్ని ఇస్ ద రైట్ ఆన్సర్. కానీ నేను అడిగింది ఈవిడ్ని, మీరు చెప్పారు కాబట్టి కళ్ళజోడు కూడా ఇచ్చేయాల్సి ఉంటుంది. సైట్ ఉంటాయి. సారీ, యూ లాస్ట్ యువర్ వాచ్ అండ్ యువర్ కళ్ళజోడు ఆల్సో. ఈసారి నేను ఆశిక జాకెట్. ఆశిక రెడీ? ఆశిక, భర్త వాళ్ళ అక్క. భర్త వాళ్ళ అక్క. భర్త వాళ్ళ అక్క. భర్త వాళ్ళ అక్క వాళ్ళ భర్త. సో ఇప్పుడే తెలుగు నేర్చుకుంటున్నాను. లేదు, కన్నడ వాయిస్. ನೀವು ಕನ್ನಡಲೇ ಹೇಳುವಾಗ ಹೇಳಿ. హస్బెండ్ బ్రదర్ సిస్టర్, హస్బెండ్ సిస్టర్. హస్బెండ్ సిస్టర్స్ హస్బెండ్. హస్బెండ్ సిస్టర్. హర్ హస్బెండ్. హర్ హస్బెండ్. అంటే సిస్టర్ అంటే ఓకే, రవితేజ గారు ఏమైనా ట్రై చేస్తారా? బావా, భర్త వాళ్ళ అక్క. భర్త భర్త వాళ్ళ అక్క. ఒక నిమిషం, భర్త వాళ్ళ అక్క వాళ్ళ హస్బెండ్ బాగా అవుతాడు. ఇప్పుడు నా భర్త ఉన్నాడండి. అవును, నా భర్త వాళ్ళ సిస్టర్ వాళ్ళ అక్క వదిన అవుతుంది. ఆ అక్క నాకేమవుతుంది? వదిన. నాకు వదిన అవుతే ఆయన అలా నాన్నే అవుతాడు. కరెక్ట్, రైట్ ఆన్సర్. ప్లీజ్ మీరు ఇందులో ఫైట్స్ లేవని చెప్పారు. ఐఎమ్ సారీ ఆశిక, మీరు సరిగ్గా చెప్పనందువల్ల మీ చెవులవి గోల్డెన్. ఇది ఇచ్చచ్చు. సరే, మీ దగ్గర ఇవ్వడానికి ఏం లేదు కాబట్టి మేము కిషోర్ గారు జాకెట్ తీసుకుంటున్నాము. తీసుకోండి. ఇప్పుడు మురళి గారికి. ఆయన చెప్పేస్తా. ఓకే, అమ్మ వాళ్ళ అన్నయ్య కూతురి తమ్ముడు. అసలు కరెక్ట్ ఆన్సర్ అండి ఇది. ఒక్క నిమిషం.
సారీ ఇది ఒక్కటే ఉంది, అది ఇవ్వలేకపోతున్నాను, ఇద్దామని అనుకున్నాను. ద నెక్స్ట్ వన్ ఇస్ అరే రోహన్, నీకేమాత్రం వచ్చో ట్రై చేద్దాం రా అంటే వాచ్ ఇచ్చేస్తున్నావేంట్రా? నాకేం లేదు ఇప్పుడు నా దగ్గర, జాకెట్ కూడా లేదు. నాన్న వాళ్ళ తమ్ముడి భార్య. నాన్న వాళ్ళ తమ్ముడు, బాబాయ్ వాళ్ళ భార్య పిన్ని. రేయ్ కుట్టేసావురా, రైట్, వాచ్. వెరీ గుడ్. ఆ సోనియా వాచ్ ఇచ్చేసేమ్మా, మనకిచ్చే. అది వాచ్ కదా, అది హూప్, అది హూప్. ఓకే, అంతే 5 అడిగేశాను, నా దగ్గర ఇంతకన్నా లేవు. అన్ని బంధాలు వచ్చాయి. యా, సో ఇప్పుడు రాని వాళ్ళకి వేరే ఒక సింగిల్ క్వశ్చన్స్ ఉంటాయి. మీరు పాపం ఇందాక నుంచి చెప్పడానికి చాలా ఔత్సాహిక పార్టిసిపెంట్గా ఉన్నారు. ఒక్క వర్డ్లో హస్బెండ్ని డిస్క్రైబ్ చేయాలి. హస్బెండ్ డిస్క్రైబ్ చేయాలి. 1 word. హానెస్టీ. లేని అనవసరంగా అడిగారు, ఇది ఎడిట్లో డిలీట్ చేసేయండి, ఈ క్వశ్చన్ డిలీట్ చేయండి, లేకపోతే ఇదే సర్క్యులేట్ అవుద్ది. హస్బెండ్ అంటే హానెస్టీ, హస్బెండ్ అంటే హానెస్టీ. యాక్టర్. ఇది కరెక్ట్, ఇది కరెక్ట్, ఇది కరెక్ట్. రవితేజ గారు 1 word టు డిస్క్రైబ్ వైఫ్ అండి. యాక్టింగ్ రాంగ్ పర్సన్. ఓకే, తారక్ హోమ్ మినిస్టర్. మీకు పెళ్ళయిందా? అవలేదు, అయినా హోమ్ సో మినిస్టర్, దీన్ని బట్టి వాళ్ళ ఇల్లు ఎలా ఉందని ఊహించగలవా? వాళ్ళ ఇల్లు ఒక పార్లమెంట్. బాగుంది, బాగుంది. మురళి గారు, మీరు సైకాలజిస్ట్ కాబట్టి పెళ్ళి అనేది అడ్జస్ట్మెంటా అండర్స్టాండింగా? అండర్స్టాండింగ్ ఎందుకు? అది అవ్వట్లేదు, కానీ అవట్లా. అవ్వాలి, అండర్స్టాండింగ్ అవ్వాలి. అవ్వాలి. ఎలా అవ్వాలి? మీకు పెళ్ళి ఎన్ని ఏళ్ళు అవుతుందండి? మాకు పెళ్ళి 51. అవే అండర్స్టాండింగ్, 76 సార్. అదే అండర్స్టాండింగ్, నో డౌట్, సమస్య లేదు. ఎస్, 50 years నుంచి అండర్స్టాండింగ్. నాట్ అ జోక్. 50 years అంటే 50 years. అద్భుతం. మధ్యలో ఎక్కడ ఎవరైనా తగలేదని ఎవరు లేదు సార్. లేదండి. ఓకే, కంటిన్యూ. ఓకే, డింపుల్, రియల్ లైఫ్ హస్బెండ్ ఆర్ రియల్ లైఫ్ హస్బెండ్, ఎవరు ఈజీగా ఉంటారంటావు? ప్రాబ్లం ఏంటంటే ఆ రీల్లో చేసింది ఇది రియల్లో ఉంటే బాగున్ను అనుకోవటమే పెద్ద డాష్ డాష్. డింపుల్, నన్ను అడుగు, నాకు పెళ్ళయింది కదా, నన్ను అడిగితే చెప్పండి. రియల్ లైఫా? రియల్ లైఫ్, రియల్ లైఫ్. రియల్ లైఫ్, ఎందుకంటే రియల్ లైఫ్లో కూడా ఆ రియల్ హస్బెండ్ నాకు ఉంటాడు కదా, అందుకని మనకి ఎలా కావాలో అలా పిండుకోవచ్చు ఎమోషన్స్ అన్నీ కూడా. మీరు లాస్ట్ టైం మీ ఆవిడకి సారీ ఎప్పుడు చెప్పారు? చెప్తూనే ఉంటాను మేడం. లాస్ట్ టైం అంటే ఆయన మార్నింగ్ గుడ్ మార్నింగ్ చెప్పడు, సారీ. బెస్ట్ అండి, 3 ముళ్ళ దగ్గర నుంచి సారీ మొదలు పెట్టేస్తే ఒకటేసారి లైఫ్ లాంగ్ మొత్తం సెట్. ఈజీ అయిపోతుంది, అంతే. అది అలవాటు అయిపోతుంది మనకి. ఎస్, గుడ్ అండి. ఇప్పుడు కొన్ని ఫొటోస్ చూపిస్తాను, దీని మీమ్ రియాక్షన్ డైలాగ్స్ ఏంటి అనేది ఒకసారి గుర్తు చేసుకుందాం. ఒక రియాక్షన్ ఇస్తారు కదా, ఆ డైలాగ్ ఏంటి అనేది ఎవరికైనా తెలుసా? చెప్తాను. థు, నీ బతుకు తెలుగు సాగరా, దానికి ఇంగ్లీష్ నావెల్స్ ఒకటి. ఎందుకో నువ్వు నన్ను చూసి తిట్టినట్టుగా ఉంది. సారీ, కెమెరా చూద్దామని. ఇట్స్ ఓకే, చెప్పమన్నారు. వాటుడు యా చెప్పమన్నారు కదా అని. యా, నెక్స్ట్ ఇది మీరైనా మాకు తెలుసులేరా దొడ్డు సార్ ఏంటి సార్. నెక్స్ట్ ఇది బాగా మనకి ఇప్పుడు కిషోర్ గారు మంచి డాన్సర్ అని తెలుసు, ఇప్పుడు సింగర్. ఇది పాడండి. లేదండి, ఒంట్లో పాడుతుంది ఏమన్నా అది పెద్ద, మనం ఇప్పుడు బాలసుబ్రహ్మణ్యం గారి లాగా పాడక్కర్లేదు. అంటే వాళ్ళ పాపం పాడేవాళ్ళు. అది యాక్చువల్లీ అప్పట్లో యాక్టర్ పేరు చెప్పాను, కానీ ఆ యాక్టర్ని దృష్టిలో పెట్టుకుని చేసింది ఆ స్పాట్లో ఆ రోజు. అవును, నా ఇంపాసిబుల్, ఎవరి వల్ల కాదు.